హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమ్య. ఈరోజు మనం చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ తీసుకొని, ఒక 2 పావుల ఆయిల్ తీసుకొని, ఒక 2 లవంగాలను వేసుకోండి, స్పైసెస్. తర్వాత కొద్దిగా జీలకర్ర వేసుకోండి. జీలకర్ర చిటపట కొంచెం వేగాక అందులో కొంచెం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి మంచిగా దూరగా వేగేదాకా వేంపాలి. వాటిని చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా వేగుతున్నాయో. గోల్డెన్ కలర్ రావాలి. అవి వచ్చినప్పుడే వాటికి టేస్ట్ వస్తుంది. గోల్డెన్ కలర్ వచ్చాక దాంట్లో మనం కొద్దిగా అల్లంతో పాటు ధనియాల పొడిలో వాటర్ కలుపుకొని పేస్ట్ చేసుకొని అందులో వేసుకోవాలి. వేసుకున్నాక అది మంచిగా వేగి పచ్చివాసన పోయేదాకా అలానే ఉంచండి. చూడండి ఫ్రెండ్స్, పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలాక అందులో కాస్త పసుపు వేసి వేగనిచ్చాక అది కొంచెం ఆయిల్ ఇట్లా చిట్టపట్లాడినప్పుడు అందులో కాస్త చికెన్ వేయండి. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా, అది అందులో వేసి కలపండి. చూడండి, నా రెసిపీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇప్పుడు చికెన్కి మంచిగా పసుపు ఉప్పు వేయండి. ఉప్పు వేసి కారం వేసుకోవాలి సరిపడినంత. కానీ నేను ఒక టూ స్పూన్స్ కారం వేసుకొని అంతే కలుపుకొని మూత పెట్టేసుకోండి. అది మంచిగా వేగాలి. పచ్చివాసన పోయి మంచిగా వేగేదాకా దాన్ని అలానే వేయించండి ఫ్రెండ్స్. చికెన్ ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి నాకు ఒకసారి. చికెన్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది. మ్యాక్సిమం మా ఇంట్లో అయితే ఖచ్చితంగా రెగ్యులర్గా వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ చికెన్ యూజ్ చేస్తాం. మేము తింటూనే ఉంటాం. ఆయనకి ఇష్టం చికెన్ అంటే. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా గోలుతుందో. దాంట్లో మూత పెట్టినందుకు కొంచెం వాటర్ ఇట్లా వస్తుంది. వచ్చి మంచిగా చికెన్ మొత్తం మంచిగా డ్రై అవ్వాలి. మంచిగా వేగినాక లాస్ట్కి కాస్త మసాలా ఉన్న కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే అంతే, గుమలాడే చికెన్ కర్రీ రెడీ.